వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుక నుంచి జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ మనకి ఈరోజు July 16th, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ ఎ లైక్ అండ్ మన వీడియో నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై. సో లేట్ చేయకుండా ఈరోజు ఆర్టికల్స్ చూద్దాం, ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ SCO షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ టెర్రరిజం. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ అనేది చైనాలో జరుగుతుంది. సో దానికి మన యూనియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన ఎస్ జైశంకర్ వెళ్ళారు. సో అక్కడ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ టెర్రరిజం. సో టెర్రరిజం మీద స్ట్రాంగ్ స్టాన్స్ తీసుకోవాలి, దానికి కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పేసి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ పుట్ ఆఫ్ రిప్రీవ్ ఫర్ ఇండియన్ నర్స్ ఇన్ యెమెన్. సో ఇక్కడ రిప్రీవ్ మీనింగ్ ఇంపార్టెంట్. రిప్రీవ్ అంటే ఉపశమనం, లేదంటే స్టే కానీ పోస్ట్ పోన్ కానీ చేసినప్పుడు రిప్రీవ్ అనే మీనింగ్ వాడతాం మనం. సో ఈ వర్డ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ డెత్ సెంటెన్స్ని పుట్ ఆఫ్ చేశారు అంటే ఆపేశారు. సో ఇండియన్ నర్స్కి యెమెన్లో. సో దాని మీద ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. సో ఇక్కడ రిప్రీవ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ చూస్తే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ కట్ ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ బై 9.4% ఇన్ Q1. సో ఇక్కడ సర్వీసెస్ మనకి ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ 9.4% వరకు తగ్గింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు Q1లో. సో ఇక్కడ చూస్తే మనకి ఎక్స్పోర్ట్స్ $210 బిలియన్ జరిగింది ఏప్రిల్ టు జూన్ క్వార్టర్లో. సో అగెయిన్స్ట్ ఇంపోర్ట్స్ $230 బిలియన్. సో ట్రేడ్ డెఫిసిట్ చాలా వరకు తగ్గింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎందుకంటే 11% గ్రోత్ చూసాం మనం సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో. సో దానివల్ల ఓవరాల్ ట్రేడ్ డెఫిసిట్ అనేది $20 బిలియన్ వరకు తగ్గింది. అంతవరకు ఇప్పుడు అంత నారోడ్ డౌన్ టు దాట్ వాల్యూ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి హ్యాపీ హోమ్ కమింగ్ ఫర్ శుక్లా 3 అదర్ ఆస్ట్రోనాట్స్ అని చెప్పి ఇచ్చారు. సో మనకి ఆల్రెడీ చూసాం మనం యాక్సియం మిషన్ 4లో మనకి ఇండియన్ గ్రూప్ క్యాప్టెన్ అయినటువంటి ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న ఇండియన్ ఆస్ట్రోనాట్ మనకి శుభాంశు శుక్లా. సో ఈయన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు కదా. సో రిటర్న్ బ్యాక్ వచ్చింది, అది అన్డాక్ అయ్యి ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అన్డాక్ అయ్యి ఈ స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్స్యూల్ అనేది మనకి శాండిగో కోస్ట్ ఇన్ US దగ్గర స్ప్లాష్ డౌన్ అయింది. సో ఆ కోస్ట్ దగ్గర ఈ క్యాప్సూల్ అనేది రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు సో దాని నుంచి బయటకు వస్తున్న పిక్చర్ చూపించారు మనకి ఇక్కడ శుభాంశు శుక్లా అయిన. సో ఇక్కడ 18 days సజాన్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ సజాన్ మీనింగ్ ఇంపార్టెంట్. సజాన్ అంటే టెంపరరీ స్టే, అంటే కొన్ని రోజుల పాటు స్టే చేయడం మనం సజాన్ అని చెప్పేసి అంటాం మనం. సజాన్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి అశోక్ గజపతి రాజుస్ ఎలివేషన్ యాజ్ గవర్నర్ ఆనర్ ఫర్ AP అని చెప్పించారు. సో నిన్న అనాలిసిస్లో మనం చూసాము, కొత్తగా గవర్నర్స్ని అపాయింట్ చేశారు ప్రెసిడెంట్ అని చెప్పి. సో అందులో భాగంగా మనకి గవర్నర్ ఆఫ్ గోవా కింద అశోక్ గజపతి రాజు. సో ఈయన APకి చెందిన వ్యక్తి. సో ఇంతకుముందు యూనియన్ మినిస్టర్ కింద కూడా చేశారు. సో BJP రిలేటెడ్ వ్యక్తి ఈయన. సో ఈయన గవర్నర్ ఆఫ్ గోవా కింద పదవి చేపట్టారు. సో అశోక్ గజపతి రాజు గవర్నర్ ఆఫ్ గోవా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి CM డిఫెన్స్ హిందీ ఇన్ స్కూల్ సేస్ PV ఏ స్కాలర్ ఇన్ 17 లాంగ్వేజెస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మన CM చంద్రబాబు నాయుడు గారు స్కూల్లో హిందీని ఇంట్రొడక్షన్ ఏదైతే జరుగుతుందో సో దాన్ని డిఫెండ్ చేస్తూ మనకి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి PV నరసింహారావు 17 లాంగ్వేజెస్లో ఆయన ప్రావీణ్యుడు. సో హీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇక్కడ ఆయన్ని కొనియాడారు. సో ఇక్కడ హీ ఆల్సో ఎక్స్టోల్స్ వాజ్పేయిస్ విజన్ ఇన్ ఇన్ఫ్రా అండ్ టెలికామ్ సెక్టర్స్. సో ఇక్కడ ఎక్స్టోల్స్ అంటే ప్రైజ్ అనే మీనింగ్ వస్తుంది. సో ఎక్స్టోల్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇతను వాజ్పేయిస్ విజన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని అండ్ అలాగే టెలికామ్ సెక్టర్లోని ఆయనకున్న విజన్ని ప్రైజ్ చేశారు అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ మనకి. సో ఎక్స్టాల్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఫ్రీ బస్ రైడ్ ఫర్ విమెన్ స్టేక్ హోల్డర్స్ వాంట్ స్టేట్ యాజ్ ఎ యూనిట్. సో ఇక్కడ నాట్ డిస్ట్రిక్ట్. సో యాక్చువల్లీ సూపర్ 6 స్కీమ్స్ ఏవైతే ప్రామిస్ చేసిందో ప్రజెంట్ ఉన్న కూటమి గవర్నమెంట్, సో అందులో భాగంగా ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ విమెన్ మనకి August 15th నుంచి రోల్ ఆన్ అవ్వబోతుంది. సో ఇక్కడ ఏం చెప్పారంటే జనరలీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఒక డిస్ట్రిక్ట్ని ఒక యూనిట్ కింద తీసుకుంటాం, అంటే డిస్ట్రిక్ట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళినా సరే ఫ్రీ బస్ రైడ్ అనేది కల్పిస్తామని చెప్పారు. సో ఇందుకు ఈ ఫ్రీ బస్ రైడ్ ఏదైతే ఉందో అది స్టేట్ ఒక యూనిట్ కింద తీసుకోవాలి. స్టేట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళినా సరే ఫ్రీ బస్ రైడ్ విమెన్కి కల్పించాలని చెప్పేసి ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఒక పిక్చర్ని డిస్క్రైబ్ చేస్తూ మెమ్మత్ డిస్ప్లే అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మెమ్మత్ మీనింగ్ ఇంపార్టెంట్. మెమ్మత్ అంటే
హ్యూజ్ లేదంటే లార్జ్ అనే మీనింగ్స్ వస్తాయి మనకి. మ్యామత్ స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎడిటోరియల్ పేజ్లో చూస్తే మనకి అవుట్ ఆఫ్ 4 ఆర్టికల్స్ 2 ఆర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ రిగార్డింగ్ దిస్ హెల్త్ మినిస్ట్రీ ఇచ్చిన డైరెక్టివ్ గురించి, అండ్ అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ మల్టీలాటరలిజం అని చెప్పేసి రీసెంట్లీ బ్రిక్స్ సమ్మిట్ జరిగింది కదా మనకి, రియో డి జనవరిలో బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. సో దాని గురించి క్లియర్గా ఇచ్చారు. సో ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ దిస్ రిపిటేటివ్ ఆర్టికల్ కింద చెప్పొచ్చు మనకి, ఎందుకంటే బ్రిక్స్ సమ్మిట్ నెక్స్ట్ ఇయర్ 2026లో ఇండియా దాన్ని కండక్ట్ చేయబోతుంది. సో దట్ అప్పుడు గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ని మనం ఎలివేట్ చేస్తామని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. సో ఇది ఆఫన్ ఇట్ ఈస్ మోర్ దెన్ రిపిటేటివ్ ఆర్టికల్ కాబట్టి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం మనం. అండ్ ఇక్కడ చూస్తే మనకి ద కోర్ట్ ఎక్సర్సైజ్డ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్ అండర్ ఆర్టికల్ 142 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఆర్టికల్ 142 ఏంటంటే సుప్రీం కోర్ట్ యొక్క ఎక్స్ట్రాడినరీ పవర్. సో ఈ పవర్ని యూజ్ చేస్తే ఏదైనా ఇష్యూలో కానీ ఏదైనా విషయంలో కంప్లీట్ జస్టిస్ టు డూ కంప్లీట్ జస్టిస్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ద ఎక్స్ట్రాడినరీ పవర్ ఫర్ సుప్రీం కోర్ట్ టు డూ కంప్లీట్ జస్టిస్ రిగార్డింగ్ ఎనీ ఇష్యూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎడిటోరియల్ పేజ్లో ఈ ఆర్టికల్ చూస్తే మనకి మోర్ దాన్ సింబాలిక్ లెజిస్లేటివ్ మెజర్స్ టు కర్బ్ అన్హెల్దీ ఫుడ్ ఇంటేక్ ఆర్ ఏ మస్ట్ అని చెప్పి ఇచ్చారు మనకి. సో ఇక్కడ రీసెంట్లీ మనకి హెల్త్ మినిస్ట్రీ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి కూడా డైరెక్టివ్ ఇచ్చింది ఏంటంటే ఆయిల్, షుగర్, ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ ఏదైతే ఉందో ఇండియన్ స్నాక్స్లో అంటే సమోసాస్లో కానీ లడ్డూస్లో కానీ, సో వాటిని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాటిలో హై కాంటెంట్ ఆఫ్ దీస్ ఆఫ్ షుగర్ కాంటెంట్ అవి ఉన్నాయి, అవి క్లియర్గా మెన్షన్ చేయాలి, ఎందుకంటే అవి హెల్త్ రిస్క్ని పోజ్ చేస్తున్నాయి పీపుల్కి అని చెప్పేసి. సో దాన్ని రెగ్యులర్గా కన్జంప్షన్ చేయడం అనేది ఒక బ్యాడ్ హెల్త్ హ్యాబిట్ అని చెప్పేసి, సో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ఆ దిశగా సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఈ డిస్ప్లే బోర్డ్స్ కానీ సో అవేర్నెస్ క్యాంపెయిన్స్లా చేయడం అనేది చేయాలని చెప్పేసి గవర్నమెంట్ హెల్త్ మినిస్ట్రీ అందరికీ డైరెక్షన్స్ అనేది ఇచ్చింది. సో ఇది యాక్చువల్లీ సిబిఎస్ఈ బోర్డులో కూడా ఇంతకుముందు సిబిఎస్ఈ బోర్డు స్కూల్స్లో ఇలాంటి షుగర్ బోర్డ్స్ పెట్టాలి అని చెప్పేసి అక్కడ క్లియర్గా అప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది 2 months బ్యాక్. సో దాన్ని ఫాలో అవుతూ సో ఇదే గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పాలి. సో ఈ స్కూల్స్లో ఇంతకుముందు ఇలానే షుగర్ ఇంటేక్ డైలీ ఎంతవరకు రికమెండెడ్, సో అండ్ అలాగే ఈ కన్జ్యూమ్డ్ ఫుడ్స్ ఏవైతే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయో అవి మనం కన్జంప్షన్ చేసినట్లయితే మనకి హెల్త్ రిస్క్స్ ఎలాంటివి వస్తాయి అని చెప్పేసి సిబిఎస్ఈ బోర్డు డైరెక్షన్ అనేది ఇచ్చింది స్కూల్స్ అన్నిటికీ, మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి అని చెప్పి. ఎందుకంటే ఒబేసిటీ పెరిగిపోతుంది, ఇంక్రీజింగ్ ఒబేసిటీ ట్రెండ్స్ ఇన్ ఇండియా. సో ఈ ఒబేసిటీ ట్రెండ్స్ చాలా వరకు పెరుగుతున్నాయి. ఇక్కడ చూస్తే మనకి 2005లో మనకి ఆల్మోస్ట్ మెన్లో 15% ఉండేది, మనకి 24% వరకు పెరిగింది ఒబేసిటీ. అండ్ విమెన్లో అయితే 12% నుంచి 23% వరకు పెరిగింది 2019-21 వరకు చూస్తే. అంటే విత్ ఇన్ ఏ గ్యాప్ ఆఫ్ 7 to 8 years లాట్ మోర్ చాలా వరకు పెరిగింది ఈ ఒబేసిటీ రిస్క్ అనేది. ఇక్కడ చూస్తే మనకి పిక్టోరియల్ వార్నింగ్స్ ఏవైతే టొబాకో ప్రోడక్ట్స్ మీద ఉంటాయో అంటే సిగరెట్ ప్యాకెట్స్ మీద పిక్టోరియల్ వార్నింగ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు బిహేవియరల్ చేంజెస్ తీసుకొస్తున్నాయి. సో అలానే ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ మీద కూడా ఇలానే డీటెయిల్డ్ న్యూట్రియంట్ లేబులింగ్ అనేది ఇవ్వాలి. ఫ్రంట్ ఆన్ ప్యాక్ లేబులింగ్ అనేది క్లియర్గా ఇస్తే సో దానివల్ల కూడా బిహేవియరల్ చేంజెస్ వచ్చి కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. సో దాట్ హెల్త్ రిస్క్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయని చెప్పించారు. అండ్ అలాగే ఇంకొక సొల్యూషన్ ఏంటంటే ఈ హై ఫ్యాట్ షుగర్ సాల్ట్ ఉన్న ప్రోడక్ట్స్ మీద ఎడిషనల్ ట్యాక్స్ కానీ వేసినట్లయితే ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క కన్జంప్షన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే ఇవి వేరే కంట్రీస్లో చాలా వరకు ఇలా ఫాలో అయ్యారు. సో దాన్ని మనం మోడల్ కింద తీసుకొని మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తే వీ కెన్ సీ సమ్ చేంజెస్ అని చెప్పించారు. అండ్ అలాగే FSSAI ఏదైతే ఉందో అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి ఫస్ట్ అప్పర్ లిమిట్స్ షుగర్ ఇంటేక్ కానీ సాల్ట్ కానీ టోటల్ ఫ్యాట్ కానీ అప్పర్ లిమిట్స్ ఎంతవరకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా డిఫైన్ చేసినట్లయితే సో ఆ దిశగా ఈ వార్నింగ్ లేబుల్స్ కానీ ఫ్రంట్ ఆన్ ప్యాక్ లేబులింగ్ కానీ ఈ అన్హెల్దీ ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఒపీనియన్ పేజ్లో చూస్తే కంటెస్టింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫారెస్ట్ గవర్నెన్స్ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. సో ఇందులో మనకి ఫారెస్ట్ని ఎలా గవర్న్ చేయాలని చెప్పి ఇచ్చారు. రీసెంట్లీ ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఒక లెటర్ని ఇష్యూ చేసింది. సో ఈ కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్ని నోడల్ ఏజెన్సీ ఇంప్లిమెంట్ చేయడానికి నోడల్ ఏజెన్సీ కింద తనకి తననే
డెసిగ్నేట్ చేసుకుంది ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది. అండర్ దిస్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం తననే డెసిగ్నేట్ చేసుకుంది, తనే నోడల్ ఏజెన్సీ అని చెప్పి. కాకపోతే ఈ కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్ అనేవి గ్రామ్ సభాస్కి ఇచ్చిన ఒక కస్టమరీ రైట్స్. సో వాళ్ళ కస్టమరీ రైట్స్ని వాళ్ళు రైట్ఫుల్గా యూజ్ చేసుకోవడానికి గ్రామ్ సభాస్కి ఉండాలి యాక్చువల్లీ ఈ రైట్స్. కాకపోతే దిస్ ఈజ్ అన్ ఇంట్రూజన్ టువర్డ్స్ దిస్ గ్రాస్ రూట్ లెవెల్ గవర్నెన్స్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ. కాకపోతే ఇక్కడ నుంచి ఈ గ్రామ్ సభాస్ స్టాట్యుటరీ అథారిటీని వైలేట్ చేసింది కాబట్టి ఇది అక్కడి నుంచి లాట్ ఆఫ్ పీపుల్ గ్రాస్ రూట్ మొబిలైజేషన్ రావడం వల్ల లోకల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ అండ్ అలాగే అక్కడ ఉన్న ఆదివాసీ రైట్స్ గ్రూప్స్ కానీ సో ప్రొటెస్ట్ చేయడంతో సో ఆ లెటర్ని బ్యాక్ తీసుకుంది మళ్ళీ. సో ఇక్కడ చూస్తే మనకి ఇది క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రూషన్ టు దిస్ గ్రాస్ రూట్ లెవెల్ గవర్నెన్స్. అండ్ గ్రామ్ సభాస్కి ఇచ్చిన వాళ్ళ ఫారెస్ట్ని వాళ్ళే మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆటానమీకి ఇంట్రూషన్ లేదంటే అటాక్ కింద చూడొచ్చు ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి టాప్ 5 ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ ఏమిటో ఇచ్చారు ఇండియాకి. అండ్ అలాగే ఇంపోర్ట్స్ ఎక్కువగా మనం ఎక్కడి నుంచి చేసుకుంటూ ఉంటాము టాప్ 5 ఆ కంట్రీస్ ఇచ్చారు. సో అవి ఒకసారి చూద్దాం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ ఈజ్ అ టాప్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్. మనం ఎక్కువగా యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అండ్ దాని తర్వాత వచ్చేవి మనకి యుఏఈ అండ్ అలాగే నెదర్లాండ్స్, చైనా, యూకే. సో ఆ కంట్రీస్ అనేవి ఆ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ యూఎస్, తర్వాత యుఏఈ అండ్ అలాగే నెదర్లాండ్స్, చైనా, యూకే. సో టాప్ 5 ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ ఇవి మనకి. సో ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంపోర్ట్ చూస్తే మనకి ఫస్ట్ చైనా నుంచి ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత యుఏఈ, రష్యా, యుఎస్ అండ్ ఇరాక్. సో ఇవి మనకి టాప్ 5 ఇంపోర్ట్ కంట్రీస్. మనం ఇక్కడ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా రిసీవ్స్ GEF 404 ఇంజిన్ ఫర్ ఫైటర్ జెట్స్. సో ఇక్కడ మనకి ఇండియా సెకండ్ ఇంజిన్ అనేది మనం రిసీవ్ చేసుకున్నాం యూఎస్ నుంచి ఫర్ LCA Mark 1A ఫైటర్ జెట్ ప్రోగ్రామ్కి. సో లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఈ ఫైటర్ జెట్కి మనకి ఈ ఇంజిన్ అనేది యూఎస్ నుంచి మనం ప్రొక్యూర్ చేసుకున్నాం. సో దాన్ని రిసీవ్ చేసుకున్నాము అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే ఈ పిక్చర్ని డిస్క్రైబ్ చేస్తూ మనకి అవుట్ పోరింగ్ ఆఫ్ గ్రీఫ్ అని చెప్పి ఇచ్చారు కదా. ఈ గ్రీఫ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. గ్రీఫ్ అంటే సారో లేదంటే దుఃఖం, బాధ అని అర్థం. అండ్ ఇక్కడ చూస్తే మనకి రాజ్యసభ చైర్మన్ ఎవరంటే జగదీప్ ధన్ఖర్. సో ఈయన మనకి వైస్ ప్రెసిడెంట్. మనకి వైస్ ప్రెసిడెంట్నే రాజ్యసభ చైర్మన్ అని కూడా అంటాం. సో రాజ్యసభ చైర్మన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే జగదీప్ ధన్ఖర్. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూస్తే మనకి గవర్నమెంట్ డేటా షో ఫాల్ ఇన్ విమెన్ ఎట్ వర్క్ ఇన్ రూరల్ అర్బన్ ఏరియాస్. సో ఇక్కడ గవర్నమెంట్ డేటా చూస్తే మనకి విమెన్ రూరల్ ఏరియాస్లోని కానీ అర్బన్ ఏరియాస్లో కానీ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది చాలా వరకు తగ్గింది అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో దానికి రీజన్స్ ఏం చెప్పారు అంటే సీజనల్ అగ్రికల్చరల్ ప్యాటర్న్స్ వల్ల అండ్ అలాగే ఇంటెన్స్ సమ్మర్ హీటింగ్ వల్ల హీట్ ఎక్కువైపోవడం వల్ల అవుట్డోర్ వర్క్ రాకుండా సో ఇండోర్స్లోనే ఉంటున్నారు. సో దట్ ఈ ప్యాటర్న్ ఈ రేట్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది స్టాగ్నెంట్గా ఉంది. సో వీళ్ళు విమెన్ ఫోర్స్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది కొంతవరకు తగ్గింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దానికి కారణాలు కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది స్టాగ్నెంట్గా ఉంది, 5.6% ఉంది. సో ఇది అండర్ దిస్ మినిస్ట్రీ ఉంటుంది. PLFS రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిలీజ్ చేస్తుంది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి నాట్ డిమోనైజింగ్ ముఘల్ రూలర్స్ ఇన్ NCERT టెక్స్ట్ బుక్స్. సో NCERT టెక్స్ట్ బుక్స్లో మేము ముఘల్ రూలర్స్ని డెమోనైజ్ చేయట్లేదు అంటే వాళ్ళని నెగిటివ్గా విలన్స్లా చూపించట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఈ NCERTలో ఈ సోషల్ రిలేటెడ్ ఇష్యూస్ని కానీ సో హిస్టరీని కొంచెం మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇక్కడ మనకి ముఘల్ రూలర్స్ యొక్క వాళ్ళు మంచి చేసిన పనులు అండ్ అలాగే ఇప్పుడు లాట్ ఆఫ్ వాళ్ళు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో సో విమెన్స్ మీద కానీ అక్కడున్న పీపుల్ మీద కానీ సిటీస్ని ప్లండర్ చేసిన విధానం కానీ ఇవన్నీ క్లియర్గా మళ్ళీ ఈ NCERT టెక్స్ట్ బుక్స్లో రివైజ్ చేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అందులో మేము విలన్స్ కింద చూపించట్లేదు, బోత్ గుడ్ సైడ్ అండ్ ఆల్సో బ్యాడ్ సైడ్ కూడా చూపిస్తున్నాము, క్లియర్ పిక్చర్ అనేది మేము ఇస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి బాబర్స్ ఆటోబయోగ్రఫీ మనకి బాబర్ నామా అని పిలుస్తాం. సో బాబర్ నామా ఈజ్ బాబర్స్ ఆటోబయోగ్రఫీ. సో ముఘల్ వంశాన్ని స్థాపించిన వ్యక్తిగా మనం బాబర్ని చెప్పుకుంటాం. సో బాబర్ ఫుల్ నేమ్ ఏంటంటే మనకి జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. సో ఈయన బాబర్ నామా అని ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు.
సో అది మనకి తుర్కిక్ లాంగ్వేజ్లో రాశాడు. సో దాన్ని పర్షియన్లోకి మార్చింది, అనువదించింది అంటే ట్రాన్స్లేట్ చేసింది అబ్దుల్ రహీం ఖానా. సో ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ బిట్ కూడా ఇది. అండ్ ఇక్కడ చూస్తే మనకి 1526లో ఢిల్లీ సుల్తనేట్లో లాస్ట్ రూలర్ అయిన ఇబ్రహీం లోడితో యుద్ధం జరుగుతుంది. అదే మనకి బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1526లో జరుగుతుంది మనకి. సో ఇందులో బాబర్ విజయం సాధించి సో ముఘల్ ఎంపైర్ని స్థాపిస్తాడు. అండ్ దాని తర్వాత 1527లో బ్యాటిల్ ఆఫ్ కన్వా జరుగుతుంది రాణా సంఘ ఆఫ్ మేవార్కిని అండ్ అలాగే బాబర్కి. సో ఇందులో కూడా బాబర్ విజయం సాధించి సో మరింత బలపరుస్తాడు ముఘల్ సామ్రాజ్యాన్ని. కాకపోతే ఈయన 1530లో చనిపోతారు. విత్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ జస్ట్ 4 years ఆఫ్టర్ ఆయన చనిపోతారు. 1530లో చనిపోతారు. సో ఆగ్రాలో ఈయన సమాధి ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కింద బ్లాస్ఫెమీ అనేది ఇంపార్టెంట్. పాకిస్తాన్ కోర్ట్ ఆర్డర్స్ ప్రోబ్ ఇంటూ స్పైక్ ఇన్ ఆన్లైన్ బ్లాస్ఫెమీ. ఇక్కడ బ్లాస్ఫెమీ అంటే సేయింగ్ ఒఫెన్సివ్ థింగ్స్ అబౌట్ గాడ్, అంటే గాడ్ని దూషించడం లేదంటే నెగిటివ్ థింగ్స్ గాడ్ మీద చెప్పడం. ఇట్ ఈస్ అ హేట్ టువర్డ్స్ అ గాడ్. సో దాన్ని మనం బ్లాస్ఫెమీ అంటాం. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి కరుణ్ హ్యాస్ గాటన్ ఆఫ్ టు డీసెంట్ స్టార్ట్స్ బట్ బిగ్ స్కోర్స్ హ్యావ్ ఎల్యూడెడ్ ద డొమెస్టిక్ స్టాల్వాట్. సో డొమెస్టిక్ స్టాల్వాట్ అంటే సో వెరీ ఎక్స్పర్ట్, డొమెస్టిక్ క్రికెట్లో చాలా ఎక్స్పర్ట్ అయిన ఈయనకి బిగ్ స్కోర్స్ హ్యావ్ ఎల్యూడెడ్ అంటే బిగ్ స్కోర్స్ ఎల్యూడెడ్ అంటే తప్పించుకొని ఉండడం లేదంటే దూరంగా ఉండడం, అంటే చేజిక్కించుకోలేకపోయాడు అని అర్థం వస్తుంది ఇక్కడ మనకి. బిగ్ స్కోర్స్ని ఆయన అచీవ్ చేయలేకపోయారు అనే మీనింగ్ వస్తుంది. సో దాట్ ద టీమ్ మేనేజ్మెంట్ కుడ్ వెల్ బీ టెంప్టెడ్ టు బ్రింగ్ బ్యాక్ రూకీ సాయి సుదర్శన్. సో టీమ్ మేనేజ్మెంట్ సో మళ్ళీ సాయి సుదర్శన్ని అంటే రూకీ అంటే ఇక్కడ ఎనీవన్ హూ ఈజ్ అ న్యూ టు అన్ ఆక్యుపేషన్ లేదంటే ఒక ప్రొఫెషన్కి ఒక కొత్త వ్యక్తిని మనం రూకీ అని పిలుస్తాం. సో ఇక్కడ రూకీ సాయి సుదర్శన్ని మళ్ళీ ఆ స్లాట్లోకి అంటే నెంబర్ 3 స్పాట్లోకి మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇండియా టు ప్లే 2 వార్మప్ మ్యాచెస్ అహెడ్ ఆఫ్ విమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ అని చెప్పించారు కదా. సో ఇక్కడ విమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ మనకి దిస్ ఇయర్ అంటే 2025లోనే సెప్టెంబర్ టు అక్టోబర్ మనకి ఇండియా శ్రీలంక జాయింట్లీ ఆర్గనైజ్ చేస్తుంది. విమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే ఇండియా అండ్ శ్రీలంక. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఫౌజా సింగ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యారథనర్ ప్యాసెస్ అవే. సో 114-year-old అయిన ఫౌజా సింగ్ సో ఈయన 89 ఏజ్ ఉన్నప్పుడు మ్యారథాన్ రన్నర్ కింద ఆయన కెరీర్ని స్టార్ట్ చేశాడు. సో ఆయన చనిపోయారు అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు.